श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्थाविवसंपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवृद्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां। సమస్తమైనటువంటి ప్రజలందరికీ కూడా మీ అందరి యొక్క సహాయ సహకారం ద్వారా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర ఆశ్వేజ మాసంలో వచ్చినటువంటి శరన్నవరాత్రోత్సవాలు చాలా దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది. జగద్గురువులైనటువంటి శారదా పీఠాధిపతులు, దక్షిణాంనాయ పీఠాధిపతులైనటువంటి జగద్గురువులైన శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం చేత, శ్రీ విరిశేఖర భారతీ తీర్థ స్వామి వారి యొక్క దివ్య చరణాల అనుగ్రహ ఆశీపూర్వకమైనటువంటి ఆశీస్సుల ద్వారా ఈ యొక్క దసరా మహోత్సవాలు అనేది దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ నెల 22వ తారీఖు కార్తీక శుద్ధ పాడ్యమి ప్రభృతి, నవంబర్ 20వ తారీఖు కార్తీక బహుళ అమావాస్య వరకు నక్తదీక్షాపూర్వకంగా కార్తీక మహోత్సవములు నిర్వహించాలని జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీపూర్వకంగా సంకల్పం చేయడం జరిగింది. ఈ విధంగా మీ అందరి యొక్క సహాయ సహకారములు మీ యొక్క సహాయ సహకారాల యొక్క విషయంగాను కార్యక్రమం యొక్క విషయాలన్నీ కూడా మీ యొక్క దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆలోచించి మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ వైదిక ట్రస్ట్ వారి ఆధ్వర్య సమక్షంలో ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర కార్తీక మాస నక్తదీక్షాపూర్వకంగా అయినటువంటి ఈ యొక్క కార్తీక మాస నక్తదీక్షాపూర్వకమైనటువంటి కార్తీక మహోత్సవాలు నిర్వహించడం ప్రారంభం జరుగుతోంది. 22వ తారీఖు అక్టోబర్ ఈ నెల ఉదయం మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, దీక్షా స్వీకరణ, సర్వతోభద్ర మండల స్థాపన పూర్వకంగా కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రధానంగా త్రికాలాల్లో మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు పూర్తయ్యేలోపు ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క శివపంచాక్షరి మంత్ర జపాన్ని, మహామంత్ర జపాన్ని అక్షర లక్షల సంఖ్యాత్మకంగా సంకల్పం చేయడం జరిగింది. ఇదియే కాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి కొన్ని విశేష పర్వణ దినాల్లో అనేకమైన విశేష కార్యక్రమాలు నిర్వహించడం సంకల్పం చేశాము. వాటి వివరాలు తెలియపరుస్తున్నాము. 25/10/2025 శనివారం నాగుల చవితి సందర్భంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము, అలాగే శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 27/10/2025 సోమవారం ప్రదోషకాల మందు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చనాభిషేకం చేయడం జరుగుతుంది. 29/10/2025 బుధవారం నాడు కార్తవీర్యార్జున స్వామివారి ప్రీతిగా కార్తవీర్యార్జున యొక్క మహామంత్ర జపము, హోమము చేయడం జరుగుతుంది. 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు నాడు ఏకాదశి, ఆ రోజు ప్రదోషకాల సమయమందు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన చేయడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు నాడు సోమవారం ప్రదోషకాల మందు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన చేయడం జరుగుతుంది. 5వ తారీఖు నవంబర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాల మందు షోడశావరణ సహస్రలింగార్చనాభిషేకము చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు బిల్వార్చన చేయడం జరుగుతుంది. 9/11/2025 ఆదివారం ఆర్ద్రా నక్షత్రము మరియు సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమము, ప్రదోషకాల మందు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 10వ తారీఖు నవంబర్ సోమవారం నాడు ప్రదోషకాలంలో షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన చేయడం జరుగుతుంది. 15వ తారీఖు నాడు శనివారం నాడు బహుళ ఏకాదశి ప్రదోషకాల ముందు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన చేయడం జరుగుతుంది.
17వ తారీఖు సోమవారం నాడు నవంబర్ 17వ తారీఖు సోమవారం నాడు ప్రదోషకాలమందు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన చేయడం జరుగుతుంది. 18వ తారీఖు మాస శివరాత్రి నాడు షోడశావరణ సహితంగా సహస్రలింగార్చన, అలాగే బిల్వార్చన, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అనేది చేయడం జరుగుతుంది. 20వ తారీఖు నవంబర్ అమావాస్య ఛాయానక్త పూర్వకంగా అభిషేకము, మహాపూర్ణాహుతి చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసం నెల రోజుల్లో ప్రతిరోజు కూడా ఉదయకాలమందు, మాధ్యాహ్న కాలమందు, ప్రదోషకాలమందు మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అక్షర లక్షల సంఖ్య పంచాక్షరి యొక్క మహామంత్ర జపాన్ని అక్షర లక్షల సంఖ్యని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి జపానికి తద్దశాంశంగా తర్పణము, తద్దశాంశంగా హోమము చేసి 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క కార్తీక మాసం యొక్క కార్యక్రమాల మహోత్సవాలన్నీ పరిసమాప్తమవుతాయి. కాబట్టి యావత్ భక్త మహాశయులందరూ కూడా ఇంతటి మహోన్నతమైనటువంటి ఎంతో రక్తదీక్ష అనేది ఎంతో చాలా కాఠిన్యమైనటువంటి కఠోరమైనటువంటి నియమాలతో ఉండేటువంటి యొక్క రక్తదీక్షతో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ద్రవ్య సహకారంగాను, ధన సహకారంగాను, వ్యక్తిగతమైన సహకారంగాను అనేక రకమైనటువంటి భగవంతుడు ఏ విధంగా మీకు ఆదేశిస్తే ఆ విధంగా మీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దైదీప్యమానంగా దిగ్విజయంగా నిర్వహించడం మీ అందరి యొక్క సహకారం కోరుతూ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే.